ఉదయకాల పనుదిన వాక్య పరిచర్య కొరకు నువ్వు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన దైవజనులు మొదలు బర్నబాసు గారు ఏర్పాటు చేసిన యుద్ధం ద్వారా ఈ దినం కూడా మనం అరుణోదయమైన లోకంలోకి వెళ్ళక ముందు ఆయన ముఖ దర్శనం చేసుకుని ఆయన మాటలు వినుటకు మరి మన మధ్య పాటలు పాడుటకు చూపినారు. జోసఫ్ గారు ఎలాంటి ఆటంకం లేకుండా నెట్ ద్వారా కరెంటు ద్వారా ఉన్నట్టుకు ప్రార్థన మన బ్రదరు గోపాల్ ప్రార్థన చేస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ వేకోజాములోనే మీ సన్నిధిలో మేల్కొని మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, మహిమపరచటానికి, మరి ముఖ్యంగా నిత్యము ఇలాగున్న జూమ్ మీటింగ్ ద్వారా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తన పాడుకోవటానికి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి మరి మీరు అనుగ్రహిస్తున్న ఇటు కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నిరాటంకంగా తొందర లేకుండా ఇంతవరకు జూమ్ మీటింగ్ చక్కగా నిర్వహించటానికి మీ దాసులకు మీరు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అయితే నాయన నెట్వర్క్ ద్వారా ఇటీవల కొంత ఇబ్బంది జరిగింది. కనికరించి మాకు సహాయం చేయండి తండ్రి. అలాంటి తొందర ఇబ్బంది లేకుండా మరి మా ప్రభువా చక్కగా జూమ్ మీటింగ్ జరుగునట్లు మీ కృపను సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగున మా ప్రభువా ఈ సమయంలో కీర్తన పాడుకునే విషయంలోను, వాక్య ధ్యానములోను, ప్రార్థనలోను మీరే మాకు సహాయము దయచేసి కృప చూపమని వేడుకుంటున్నాం. మాతో మాట్లాడండి మా ప్రభువా, మమ్మల్ని సవరించండి, చక్కబెట్టండి, మరి ఆదరించండి, ఓదార్చండి. అట్టి శ్రేష్టమైన మీ మాటలను మీ దాసుల నోట మీరుంచి మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో మా తండ్రి నాయన, మరి ఈ వేకువజామున మొదటగా మీ సన్నిధికి రావటానికి మీ విడలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇటు సమయమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభువా, మరి ఈ జూమ్ మీటింగ్ లో ఈ దినము అది నుండి అంతం వరకు మీరే ఉండి అధ్యక్షత వహించి నడిపించి కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన గోపాల గారికి యేసుకృష్ణ అభినందించున్నాం. మన మధ్య తెలంగాణ ప్రాంతం నుంచి కంపూర్ నుంచి రాజు గారు పాట పాడి జాయిన్ అవ్వలేదు అంకుల్. లేదా ఎవరు ఉండాలి? రూఫస్ అని ఉన్నారు. రూపస్ బ్రదర్ పాట పాడతాడు. రూపస్ బ్రదర్. వందనాలు అంకుల్. వందనాలు. అంకుల్ వినపడుతుంది అంకుల్? వినపడతాను. ఓకే ఓకే అంకుల్. వినపడతాను. స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోనా, త్రియేక దేవుడా, త్రియేక దేవుడా. స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోనా, త్రియేక దేవుడా, త్రియేక దేవుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడెదము, స్తుతులను చెల్లింతుము, హల్లెలూయా. పాడెదము, స్తుతులను చెల్లింతుము. స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోనా, త్రియేక దేవుడా, త్రియేక దేవుడా. కలువరిలో
కార్చిన నీ విలువైన రక్తము చే కలుషములన్ బాపిన మా ప్రభువ స్తోత్రము. కలువరిలో కార్చిన నీ విలువైన రక్తము చే కలుషములన్ బాపిన మా ప్రభువ స్తోత్రము. కడవరకు నీ ప్రేమలో నడిపించు నాయక, కడవరకు నీ ప్రేమలో నడిపించు నాయక. హల్లెలూయా 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 పాడెదము, స్తుతులను చెల్లింతుము. హల్లెలూయా పాడెదము, స్తుతులను చెల్లింతుము. నీ ప్రేమ అతి మధురం వర్ణింపజాలము, నీ వాక్యం మహాద్భుతము మరువకాయుందము. నీ ప్రేమ అతి మధురం వర్ణింపజాలము, నీ వాక్యం మహాద్భుతము మరువకాయుందము. నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము, నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము. స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోనా. త్రియేక దేవుడా, త్రియేక దేవుడా, త్రియేక దేవుడా, త్రియేక దేవుడా. వందనాలు అంకుల్. అంకుల్ అన్మ్యూట్ అవ్వండి. చక్కటి పాట పాడిన రూపస్ గారికి యేసుకృష్ణ వందనాలు అందించినాం. తిరిగి మన మధ్య వాక్యం అందించుటకు ఉడుపోగ యేసోబు గారు పిరంగపురం నుంచి దైవ సందేశం అందించుండగా మనం మీట్లో ఉండి చూద్దాం. ప్రార్థన గత సంవత్సరము 10-12 దేవుని కృపణ గురించి మాట్లాడినాడు. ఇప్పుడు ఆ యొక్క బలపడటకు నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా దారాలను ఉంచుటకు ప్రార్థన రెడ్డెమ్మన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీరిచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభు మీ స్తోత్రాలు. నీ పరిశుద్ధులైన బిడ్డలతోనూ మీతోనూ కలిసి తిరగనాయనమ్మ తండ్రి ఈ కుడికలో పాలు పొందటానికి మీరు సహాయం చేశారు. కొని లేచి మీ వాక్య పఠించి మిమ్మల్ని స్తుతించి మరలా తిరిగి నాయన కార్యక్రమంలో ఎలా కొనసాగటానికి ఎప్పుడైనా వారందరితో పాటు నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో ప్రతి అడుగును దీవించండి, ఆశీర్వదింప చేయండి. తొట్టిల్లకుండా అమ్మ ప్రభు మీ దయచేత నాయన నీ పరిశుద్ధమైన బిడ్డలను కాయండి. మీకు వందనాలు చెల్లిస్తూ అదే సమయంలో చక్కని కీర్తన పాడి మీ నామాన్ని ఘనపరిచిన మీ దాసుని బట్టి ప్రార్థన చేసిన మీ దాసుని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య పరిచర్యకై సిద్ధపరచబడిన మీ దాసుని అలాగూ నాయన అధ్యక్షత వహించుతున్న పెద్దలు మా ప్రియులు పాల్ గారిని, కార్యక్రమ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి పరిచర్యలను వారి కుటుంబాలను ఆత్మాధీనంలో ఉంచుకొని మెట్టుకు ఆయన మీ దాసును బలపరిచి వాడుకోనమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెడ్డెమ్మన్న గారికి యేసుకృష్ణ వందనాలు తెలుస్తున్నాం.
మన మధ్య ఉన్న అన్నా. జోసఫ్ గారికి ఆహ్వానిస్తున్నాం. వాక్యం 6:10 వరకు అందించుటకు. వందనాలు బ్రదర్, జోసఫ్ బ్రదర్. అయ్యా వందనాలండి. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుంచి కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి ఈ విధంగా మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇలా ప్రతిరోజు మీరు దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ ఆత్మీయంగా బలపడటానికి మనందరికీ మరి ఇలాంటి అవకాశాన్ని కల్పించిన మన ప్రియులు బర్నబాస్ గారికి కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని నేటి ధ్యానంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. మరునాడు మరలా యోహానును ఆయన శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుగుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. మంచిది ప్రియులారా, చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను, తర్వాత దేవుని మాట్లాడుతాను. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొకసారి మేము మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ సమయంలో మేమంతా మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మాతో మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం లేదా ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన పేరు ఆంద్రేయ. ఇక్కడ ఈ ఆంద్రేయ మరొక సహోదరుడు ఇద్దరు కలిసి ఇద్దరు శిష్యులు అనే మాట మనం విన్నాం కదా. వీరు యోహాను శిష్యులుగా ఉండేవాళ్ళు. వీరిద్దరు అంటే యేసు ప్రభు శిష్యుడైన యోహాను, ఈ సువార్త రాసిన యోహాను, అలాగే ఆంద్రేయ మరొక వ్యక్తి ఆంద్రేయ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులుగా ఉండేవాళ్ళు. అయితే ఒకానొక రోజున బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్తూ ఉండగా వీరు యోహానుని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించినట్లుగా
మనం చూస్తాం. ఆ తర్వాత నుంచి ఆంద్రేయ యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా లేదా మొదటి శిష్యునిగా కూడా మరి చెప్తారు. అలాగున తన జీవితాన్ని ప్రభువు కొరకు అప్పగించుకొని ప్రభువుని వెంబడించి ప్రభువుని మహింపరిచి తన జీవితాన్ని ముగించాడు ఆంద్రేయ. ఆంద్రేయ గురించి ఒక 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏంటంటే, ఆంద్రేయ బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పిన మాటను విన్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పిన మాటని విన్నాడు. అదేంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. అంటే యోహాను చెప్పిన ఉద్దేశంలో వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, నన్ను కాదు మీరు వెంబడించాల్సింది, ఈయనను వెంబడించండి, ప్రభువును వెంబడించండి. కాబట్టి ఆ మాటలు ఇతను విన్నాడు. సహజంగా కొన్నిసార్లు మనం కొన్నిటిని ఇష్టపడి ముందుకు కొనసాగుతూ ఉండగా ఎవరైనా సేవకులైనా పెద్దలైనా ఇది విషయం, ఇది క్రమం, ఇది సత్యం అని చెప్పినప్పుడు మనం వింటున్నామా లేదా అనేదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధేయత చూపిస్తే మనం విన్నట్టు, లేదంటే మనం విననట్టే కదా. కాబట్టి మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. అలాగే స్థానిక సంఘంలో ఉన్న సేవకులు, పెద్దలు ఎవరైతే నడిపిస్తున్నారో నాయకులు, వారి మాట కూడా మనం వినేవారిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదివితే ఇలా ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంది. కాబట్టి వినటం లేదా విధేయత చూపించటం అనేది ఆంద్రేయ జీవితంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనమందరం ఈ అలవాటును అలవర్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అయితే యోహాను మాట విని యేసు ప్రభువుని వెంబడించాడు అంటే ఇతను ఆ మాటని నమ్మాడు. మనం ఎవరి మాట అయినా వినాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి. ఈ రోజుల్లో ఇది కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా మనకి ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ సలహా ఇచ్చిన వ్యక్తి చాలా ప్రాముఖ్యం. ఆ సలహా ఇచ్చిన వ్యక్తి సరైన వ్యక్తి అయితే, ఆత్మీయుడైతే తప్పకుండా, నిస్వార్థపరుడైతే తప్పకుండా వినొచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ మనకి లేని కారణం చేత కొన్నిసార్లు ఏమంటారు అంటే నమ్మలేని పరిస్థితి. అందుకని చెప్పిన మాట వినలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సరే, మొదటి మాట ఏంటంటే మాట విన్నాడు, నమ్మాడు కాబట్టి విన్నాడు. రెండో మాట ఏంటంటే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో చూస్తాము. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అతను చెప్పిన మాట వినటమే కాదు, వెంబడించారు. ఇప్పుడు యేసు ప్రభువుని ఆంద్రేయ వెంబడించాడు. యోహాను కూడా ఉన్నాడు, అయితే మనం ఆంద్రేయ గురించి ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభుని వెంబడించే ముందు చేయాల్సిన పని ఏంటంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెంబడించాడు అనమాట. ఒక్కసారి లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఇక్కడ సన్నివేశం అంతా మనకు తెలుసు కదా. రాత్రంతా వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు, వీలు కాలేదు. ఇంకా ప్రభు వచ్చాడు, వారిని కొంచెం దోణిని లోతుకి నడిపించి వల వేయమన్నాడు. వలేశారు, విస్తారమైన చేపలు వచ్చాయి. ఇదంతా జరిగింది మనకు తెలుసు. ఇదంతా జరిగిన తర్వాత యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే
10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10, 11 వచనం. ఇలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవయుందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు ప్రభువుని వెంబడించాలంటే మనం తప్పకుండా ఆయనకు నచ్చనివి, ఆయనకి గిట్టనివి విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టి వెంబడించాలి. విశ్వాసులంగా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. సేవకులంగా లేదా పెద్దలంగా, సంఘాలను నడిపించే నాయకులంగా మనం కూడా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అదేంటో తెలియదు కానీ మనకి వాక్యం తెలుసు, మనం వాటితో ఉండకూడదని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కొన్నిటిని మనం విడిచిపెట్టలేకపోతాం. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, కులాన్ని విడిచిపెట్టాలి, రాజకీయ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. గతంలో మనం ప్రభువుని వెంబడించక ముందు వేటినైతే అంటిపెట్టుకొని ఉన్నామో, వేటినైతే అనుసరిస్తున్నామో, వాక్యానికి భిన్నమైనది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టడానికి మనం తప్పకుండా ముందుకు రావాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే ప్రియులారా, చాలాసార్లు మనం కొన్నిటిని విడిచిపెట్టలేకపోతున్నాం. ఇందులో మనకి అబ్రహాము చాలా మాదిరి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నీ బంధువుల్ని, నీ స్వదేశాన్ని కదా విడిచిపెట్టమన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాడు. మీకు గుర్తుందా యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట? ఒక్కసారి ఆ మాట నేను చదివి వినిపిస్తాను, చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం. ఇరవై 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. లూకాసు వార్త 14:25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి చుట్టూ తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులారా, మనం ఆయన పిల్లలం లేదా ఆయన శిష్యులం కావాలి అంటే మనం తప్పకుండా కొన్నిటిని విడిచిపెట్టవలసిందే. బేషరతుగా, నిర్వివాదంగా. దీని గురించి మనమేమి ఆలోచించాల్సిన పని లేదు, అభ్యంతరపడాల్సిన పని లేదు. కానీ ప్రభువుని వెంబడించడానికి ఏది అడ్డు వచ్చినా దాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని వెంబడించడానికి ఎవరు అడ్డొచ్చినా మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ప్రభువుని పరిపూర్ణంగా వెంబడించగలుగుతాం. అలాగున ఆంద్రేయ విడిచిపెట్టి వెంబడించిన వారిలో ఒకడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆంద్రేయ ఎలాంటి వాడంటే ఆత్మల భారం కలవాడు. 3వది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40, 41 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1:40. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ప్రారంభంలో చెప్పాను కదా, యోహాను మాట విని ఇద్దరు వ్యక్తులు ప్రభువుని వెంబడించిన వారిలో ఒకడు ఆంద్రేయ. 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అలాగైతే యేసుక్రీస్తు మొట్టమొదటి శిష్యునిగా ఆంద్రేయ పిలువబడతాడు. నిజమే అది. యేసుక్రీస్తుని తెలుసుకున్న ఆంద్రేయ, యేసుక్రీస్తుని కలుసుకున్న ఆంద్రేయ, ప్రభువులో ఉన్న ఆనందాన్ని, ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అనుభవించిన ఆంద్రేయ
మొట్టమొదటిగా తన సువార్తని ఆయన తన ఇంట్లోనే ప్రారంభించాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను కదా, మరి నా సహోదరుడి సంగతి ఏంటని చెప్పేసి ఆంద్రేయ తన సహోదరుడైన పేతురుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే చిన్నవాడే ఆంద్రేయ, కానీ ముందుగా ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతను పేతురుని ప్రభు దగ్గరికి నడిపించాడు. అయితే మీ అందరికీ వాక్యం తెలుసు కనుక నేను దీన్ని వివరించాలనుకోవట్లేదు, కానీ ఒక మాట మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా వినిపించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ ఇద్దరు వెంబడించినట్లుగా ఉంది. యోహాను సువార్తలోనేమో ముందు ఆంద్రేయ ప్రభు దగ్గరికి వెళ్ళాడు, తర్వాత పేతుర్ని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఈ రెండిట్లో ఏది వాస్తవం చెప్తారా మీరు? వాస్తవాలు. యోహాను సువార్తలో మనం చూసేది ఏంటంటే రక్షణ కోసం ప్రభు పిలిచాడు. యోహాను సువార్తలో రక్షణ కొరకు పిలిచాడు. మత్తయి సువార్తలో సేవ కోసం పిలిచాడు. అదే అన్నమాట ఈ రెండిట్లో వ్యత్యాసం. ముందు ఆంద్రేయనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, పేతుర్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారు సాధారణంగా ప్రభువుని అంటే విశ్వాసులుగా వెంబడిస్తూ ఉండగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా వారిని నా వెంబడి రండి, నేను మనుషులు పట్టే జాలర్లను చేస్తానన్నప్పుడు వారిద్దరూ దేవుని పని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఓకే, మంచిది. ఎందుకంటే నేను ఈ వ్యత్యాసం చెప్పకపోతే ఒక చోట ఈ సందేశం అందించిన తర్వాత అడిగారు, అదేంటి బ్రదర్, ఎప్పుడు అయినా పేతురు పేరే కదా ముందుంటది, మరి ఇక్కడ ఇద్దరిని పిలిచినట్టుంది కదా అని. అందుకని ఆ సందేహం ఒకవేళ ఎవరికైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో నేను ముందుగానే ఈ మాటలు చెప్తున్నాను. సో ఆంద్రేయ ఆత్మల భారం గలవాడు. ఆంద్రేయలో నాకు నచ్చింది ఏంటంటే ఆంద్రేయ పెద్దగా సభల్లో ప్రసంగించినట్లుగా మనకు కనపడదు. పబ్లిక్ మినిస్ట్రీలో ఆంద్రేయ పెద్దగా మనకు కనపడ్డు, కానీ ఆంద్రేయ వ్యక్తిగత సువార్తను బాగా చేశాడు. వ్యక్తిగత సువార్త అది కూడా ముందు తన ఇంట్లోనే మొదలు పెట్టాడు. తన సహోదరుడైన పేతురికి ప్రభుని గురించి చెప్పాడు. ఏం చెప్పాడో ఎలా చెప్పాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ప్రభు దగ్గరికి నడిపించాడు. ఓ ప్రియమైన వారలారా, మనలో చాలా మంది మీ దేవుని పనిలో ప్రయాసపడతా ఉన్నాం, సంతోషం. అయితే మనము మానుకున్నది, మర్చిపోయింది ఏంటయ్యా అంటే వ్యక్తిగత సువార్త చేయాలి. విషయం ఏంటంటే రానున్న దినాల్లో ఆల్రెడీ పరిస్థితులు వచ్చేసాయి. మనం పబ్లిక్ గా సువార్త చెప్పే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇప్పటికే సువార్తకి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా ఒక మాస్ గాస్పల్ చేస్తున్నాం, వెహికల్ తీసుకొని వెళ్ళి. నేను కూడా వెళ్తున్నాను సహోదరులతో, ఒక మండలం లేకపోతే 10 మండలాలు చేస్తా ఉన్నాం. కానీ దానికి వచ్చే రిజల్ట్ ఎంత? వద్దని చెప్పట్లేదు, దాన్ని ఏమి నేను వ్యతిరేకించట్లేదు. దానికి వచ్చే రిజల్ట్ ఎంత? వ్యక్తిగత సువార్త చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి నేను దీన్ని అనుభవపూర్వకంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అంటే మీకు లేదని కాదు, చాలా మంది పెద్దలు ఉన్నారు, మీకు కూడా తెలిసే విషయాలు. వ్యక్తిగత సువార్త చాలా ఎఫెక్టివ్ గా ఉంటది, ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందాం, వ్యక్తిగతంగా మనం సువార్త చెప్పడానికి ముందుకెళ్దాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ముందు కుటుంబంలోనే ప్రారంభించాడు. మన కుటుంబంలోనే ఎంతో మంది ప్రభువుని నమ్మని వాళ్ళు ఉండే ఉంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పి
వాళ్ళని ప్రభు దగ్గరకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి వ్యక్తిగత సువార్త విషయంలో ఆంద్రేయ ఎంతో భారం కలవాడు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చివరిలో ముగింపులో ఆయన వ్యక్తిగతంగా అలా సువార్త చేయటం ద్వారా ఎంత ప్రయోజనం ఉందో చరిత్రలో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, 4వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆంద్రేయ సమాజం పట్ల బాధ్యత గలవాడు అని చెప్పుకోవచ్చు. సమాజం పట్ల బాధ్యత గలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం ఆంద్రేయ గురించి 2 మాటలు చెప్పుకోవచ్చు. మొదటి మాట ఏంటయ్యా అంటే, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఆహారం లేదు. అన్ని వేల మంది ప్రజల్లో ఒక పిల్లోడి దగ్గర రొట్టెలు ఉన్నాయని ఒక్కడే గుర్తుపట్టగలిగాడు. ఆంద్రేయ మాత్రమే గుర్తుపట్టగలిగాడు. దానికి కారణం ఒకటేంటంటే అతను చురుకైన వాడని చెప్పుకోవచ్చు. చురుకైన వాడు. ఇన్ని వేల మంది ప్రజలుంటే వారిలో ఈ చిన్న పిల్లోడి దగ్గర రొట్టెలు ఉన్నాయే వాటిని గమనించగలిగాడు అంటే చురుకైన వాడు. చాలాసార్లు సమస్యలకి పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి. ప్రభువు పెట్టాడు, మన చుట్టే ఉంటది, కానీ దాన్ని మనం గమనించలేం. కానీ అక్కడ సమస్య ఉంది, పరిష్కారం కూడా అక్కడే ఉంది. దాన్ని మిగిలిన శిష్యులు ఎవరు పసిగట్టలేకపోయారు. కానీ ఆంద్రేయ హలో ఓకే ఎవరో మాట్లాడుకుంటున్నారు, మ్యూట్లో. ఆంద్రేయ పసిగట్టాడంటే అతను చురుకైన వాడు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో వివాహంలో ద్రాక్షరసం అయిపోతే ఎంతమంది వివాహానికి వెళ్ళి ఉంటారు, కానీ యేసు తల్లి మరియ మాత్రమే దాన్ని పసిగట్టగలిగి కదా. ఈ రోజున మన కుటుంబాలలో జరిగే విషయాలను పసిగట్టలేకపోతున్నాం, మన సంఘాల్లో జరిగే విషయాలను పసిగట్టలేకపోతున్నాం, సమాజంలో జరిగే విషయాలను కూడా పసిగట్టలేకపోతున్నాం. అలాగైతే ఇతను చాలా చురుకైన వాడు మాత్రమే కాదు, ఇతను బాధ్యత గలవాడు. నాకెందుకులే అనుకోలేదు. ప్రజలు ఆకలితో ఉన్నారు, ప్రభు ఏమో ఆజ్ఞాపించాడు మీరు భోజనం పెట్టాలి. మరి ఇప్పుడు నాకెందుకులే అనుకోలేదు ఇతను. పసిగట్టడం ఒక విషయం, పిల్లోడి దగ్గర రొట్టెలు ఉన్నాయని అతని దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెల్ని అడిగి తీసుకొని వచ్చే బాధ్యత కూడా ఆంద్రేయ అనే తీసుకు. ఆలోచించాడో లేదో, అనుమానపడ్డాడో లేదో నాకు తెలియదు, లేఖనాల్లో వివరాలు లేవు. మీరు ఊహించుకోండి, ఒక పిల్లోడు తాను తినటం కోసం తెచ్చుకున్న ఆహారాన్ని ఇవ్వమని అడగటానికి మనమైతే వెళ్ళి సాహసిస్తామా? అసలు పెద్దోళ్ళనే అడగలేం. నాకెందుకు వచ్చిన గోల? ఈ రోజున మన కళ్ళ ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మాట్లాడే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే నాకెందుకండి మోమాట, నాకెందుకండి భయం. ఒకవేళ ఆంద్రేయ గనక అలా బాధ్యత లేకుండా నాకెందుకు అనుకొని ఉంటే, లూసిఫస్ అనే చరిత్రకారుని ప్రకారం 20,000 మంది వచ్చారు ఆ రోజు ఇంచుమించు. స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు కదా. అయితే మొత్తం కలుపుకుంటే ఇంచుమించుగా 20,000 మంది వచ్చారు. అతను గనక బాధ్యత లేకుండా వ్యవహరించుంటే 20,000 మంది ఆకలితో అల్లాడిపోయేవారు. 20,000 మంది ఆకలితో అల్లాడి. ఓ ప్రియమైన వారలారా, దీన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో ఆత్మ సంబంధమైన ఆకలితో అనేక మంది అల్లాడుతున్నారు. సాటి భారతీయునిగా ఏంటి నీ బాధ్యత?
భారతదేశంలో ఆత్మ సంబంధమైన ఆకలితో చచ్చిపోతున్నారు చాలా మంది ఆధ్యాత్మికంగా. ఓ విశ్వాసిగా, ఓ సేవకునిగా, ఓ పెద్దగా. ఏంటి మన బాధ్యత ఏంటి? ఆలోచన చేద్దాం. ఆంద్రేయ మనకు మాదిరి. ఈ ఆంద్రేయ ఆ ప్రజలను చూశాడు, ఆ పరిస్థితులను చూశాడు. ఈ ఆంద్రేయ చేస్తున్నది ఏంటయ్యా అంటే, వెళ్ళి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి ప్రభుతో చెప్పాడు, ప్రభు ఆ పిల్లోడి దగ్గర రొట్టెలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ రొట్టెలు ఆ పిల్లోడిని అడిగి తీసుకొని వచ్చి ప్రభువుకి ఇస్తే, ప్రభు వాటిని ఆశీర్వదించి కదా అందరికీ పెడితే వాళ్ళందరి ఆకలి తీరినట్లుగా మనం చూస్తాం ఇలా. అలాగే మనం రాజుల గ్రంథంలోకి వెళ్దాం. ఒక్కసారి మరొక మాటని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. మీకు తెలియందేం కాదు, జస్ట్ రిమైండ్ చేద్దాం అనుకున్నాను, జ్ఞాపకం చేద్దాం. రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరు కొననేలా. ఎవరు వీళ్ళు? ఏంటి వీళ్ళ ప్రశ్న అంటే, మనం పైకెళ్తే ఇశ్రాయేలీలు పిల్లలు చాలా భయంకరమైన కరువులో ఉన్నారు. చాలా భయంకరమైన కరువులో ఉన్నారు. షోమ్రోను ప్రాంతంలో శత్రువులు వాళ్ళని ముట్టడించారు. చాలా భయంకరమైనటువంటి క్షామంలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఎలీషా చెప్పాడు 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, ఈ పరిస్థితి వచ్చింది, ఈ కరువు వచ్చింది అని. ఏం పట్టించుకోలేదు వీళ్ళు. పట్టించుకోకపోగా దాన్ని కొంచెం హాస్యంగా తీసుకున్నారు. తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్దకు 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరితో ఒకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవదు అనుకుంటిమా? పట్టణమందు క్షేమం ఉన్నది, అచ్చట చచ్చిపోవదు. ఇచ్చట ఊరకొన్నేళ్ళు ఇచ్చటను చచ్చిపోదాం, పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదు రండి అని వారు మనలను బ్రతకనిచ్చి నా బ్రతుకుదు, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకున్నారు. వీళ్ళు ఇక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళ్తే వాళ్ళు ఏమన్నా చంపుతారని భయం ఉంది. ఎందుకంటే కుష్ఠరోగులు బయటే ఉండాలి కాబట్టి మనందరికి తెలుసు. సరే ఏదైతే అదేందని చెప్పి అనుకుని సిరియన్ల దండుపేటలోకి వెళ్దాం అనుకున్నారు. ఈ సిరియన్ల దండుపేటలోకి వెళ్ళారు. వెళ్తే జరిగింది ఏంటి? అక్కడికి వెళ్తే వాళ్ళు 5వ వచనంలో వాళ్ళకి ఎవరు కనపడలేదు. ఎందుకు? 6వ వచనం, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహాల ధ్వని సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తీయుల రాజుకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకుంది. లేచి తమ తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనా ఏమీ తీసుకొనక తమ ప్రాణములను రక్షించుట చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లు పేట విడిచి పారిపోయారు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడే ఒక కార్యం చేశాడు. రథముల గుర్రముల ధ్వని వినపడేటట్లు చేశాడు. అప్పుడు సిరియనులు పారిపోయారు. ఇప్పుడు చూడండి 8వ వచనం, కాబట్టి కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారమున చొచ్చి భోజనం చేసి అచ్చటి నుండి వెండి బంగారములు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి ఇలా చేస్తా ఉన్నారు. తినటం, ఒక గుడారంలోకి వెళ్ళి వెండి బంగారం తీసుకుని వెళ్ళటం, దాచిపెట్టడం. సడన్ గా ఒక వ్యక్తికి ఒక ఆలోచన, ఒరే మనం చేసే పని మంచిది కాదు. ఇది నేను చెప్పాను. వారు ఏమనుకుంటున్నారు? 9వ వచనం, మనము చేయున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. అక్కడ ఇశ్రాయేలీలు ఆకలితో అల్లాడుతున్నారు, ఇక్కడ ఆహారం ఉంది. మన స్వార్థంగా మనం తినేసి మనం దాచిపెట్టుకొని వెళ్ళిపోతే ఇది మంచి పని కాదు. ఇది శుభవార్త కలిగిన దినం, వెళ్ళి మన ప్రజలకి చెప్దామని వాళ్ళు ఊరిలోకి వెళ్ళి ఆ విషయం చెప్పారు. ఇలా చెప్పుకున్నామా? మనం ఎంతో వాక్యం వింటున్నాం, ఆత్మీయ ఆహారాన్ని ఎంతో సమృద్ధిగా తింటున్నాం, ప్రతిరోజు తింటున్నాం.
కానీ ఈ ఆత్మీయ ఆహారం లేకుండా ఎంతో మంది ఆకలితో అలమటిస్తా ఉన్నారు. సత్యవాక్యం లేదు. సరైన విధానంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారులే కానీ సత్యాన్ని చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు. సత్యం ఎరిగిన వారిగా మన బాధ్యతే. అసత్యంలో, అజ్ఞానంలో, అంధకారంలో మగ్గిపోతున్న మన సాటి భారతీయుల విషయంలో మనకున్న బాధ్యతే. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, బాధ్యత కలిగి వ్యవహరిద్దాం. ఆత్మల భారం కలవాడు మొదట్లో మనం చూసాం, వ్యక్తిగతంగా సువార్త చెప్పాడు. ఇక్కడ బాధ్యత గలవాడు, అనేక వేల మంది ఆకలిని తీర్చినవాడు. ఆంద్రియాకి ఒక వ్యక్తి దగ్గరైనా పని చేయటం ఇష్టమే, ఎక్కువ మంది ఉంటే అక్కడ చేయటమైనా ఇష్టం. ఆంద్రియాకి సంఖ్య ముఖ్యం కాదు, ఆంద్రియాకి దేవుని పని. అలాగైతే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆంద్రేయ, మరలా చెప్తున్నాను, మనకు పెద్దగా పబ్లిక్ మినిస్ట్రీ చేసినట్లుగా మనకు పెద్దగా కనిపించడు, కానీ అద్భుతమైన పరిచర్య చేసిన పేతురుని పట్టుకొచ్చాడు. ఎవరికి తెలుసు మనం ప్రభు దగ్గరికి నడిపించే ఒక వ్యక్తి ఎలాంటి పెద్ద సేవకుడు అవుతాడో, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. ఒక్క వ్యక్తిని, ఆంద్రేయ పేతురుని ప్రభు దగ్గరికి నడిపిస్తే ఆ ఒక్క పేతురు ఒక్క ప్రసంగంలో 3000 మందిని ప్రభు దగ్గరికి నడిపి. అంతేకాదు అద్భుతమైన పరిచర్య చేశాడు పేతురు. అందులో తప్పకుండా సగం ఫలం ఆంద్రేయకు కూడా ఉంటుంది. ఇలా చెప్పుకుందామా? ప్రభు దగ్గరికి నడిపించటమే కాదు, ఒక వ్యక్తిని ఈ రోజు నుంచి మనం టార్గెట్ గా పెట్టుకొని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించి ఆ వ్యక్తిని శిష్యునిగా తయారు చేయాలి. అది అసలైన విషయం. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నది ఎక్కడంటే, కొంతమందిని సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం, వదిలేస్తున్నాం, మళ్ళా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి, వాళ్ళని నాకు శిష్యులుగా చెయ్యండి. శిష్యులుగా చేయండి. ఎక్కడ మనం శిష్యులను తయారు చేస్తున్నాం? సంఘాల్లో లేదు కదా. ఆలోచన చేద్దాం. ప్రభువుకి మనం అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి. బహుశా పేతురు ముందుగా వచ్చాడు కాబట్టి ఆంద్రేయ ప్రభు దగ్గరికి రావటమే కాకుండా ప్రభు శిష్యుడిగా మారేదానికి కూడా ఆంద్రేయ చొరవ తీసుకున్నాడేమో. ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో, మొత్తానికి ఇద్దరు ఒకేసారి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు శిష్యులుగా ప్రభువుని వెంబడించారు, కడవరకు వెంబడించారు. అలాగైతే ప్రియమైన వారలారా, ఆంద్రేయ చాలా మంచి దైవజనుడు. చరిత్రలో నాకు దొరికిన ఆంద్రేయ గురించి కొన్ని సంఘటనలు చెప్తాను, అవసరమైతే నోట్ చేసుకో. ఆంద్రేయ కాకసియా అనేటువంటి కొండ ప్రాంతంలో ఎక్కువగా వ్యక్తిగత సేవ చేశాడు. ప్రస్తుతం అది రష్యాలోని జార్జియా రాష్ట్రంలో ఉంది. తర్వాత పైసాంద్ర అనేటువంటి, అంటే ఇది ఇస్తాన్బుల్ అనే ప్రాంతంలో ఉంది ప్రస్తుతం, అక్కడ కూడా వ్యక్తిగతంగా సేవ చేశాడు. అలా ఆయన చేసిన సేవ ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. అనేక సార్లు సువార్త నిమిత్తం జైలుకి వెళ్ళాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. మాసిదోనియా దేశంలో, మాసిదోనియా ప్రాంతంలో కూడా ఆయన సేవ చేశాడు. అయితే ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అధికారి ఉన్నాడు ఒక ఆయన, ఏజిఎస్ అంటారు, ఆయన ఏజిఎస్ అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఆయన భార్యకి వ్యక్తిగతంగా సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించాడు. ఇది చాలా గొప్ప సంగతి. గ్రీసు దేశంలో మాసిదోనియా ప్రాంతంలో ఏజిఎస్ అనే ఒక అధికారి ఉంటే
ఎలా వెళ్ళాడో తెలియదు. ఆయన భార్యకి వెళ్ళి సువార్త చెప్పేసరికి ఈ అధికారికి కోపం వచ్చింది. ఆ కారణం చేత ఆయన కొంచెం క్రీస్తు వ్యతిరేకిగా ఉండేవాడు. అరే, నా భార్యనే మార్చేశాడు వీడు అని చెప్పేసి అతని మీద కోప్పడి అతన్ని ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిలువకు వేసి చంపించాడు ఈ అధికారి ఆంద్రియా. ఆంద్రియా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రభువు మొదటి శిష్యుడు, ఆత్మల భారం గలవాడు. ఆయనకున్నటువంటి కొన్ని బిరుదులు కూడా చెప్పాలి మీకు. స్కాట్లాండ్ దేశపు పరిశుద్ధ తండ్రి అనే బిరుదు ఉంది ఆయనకి. అక్కడ కూడా పరిచర్య చేశాడు. స్కాట్లాండ్ దేశపు పరిశుద్ధ తండ్రి అనే బిరుదు. అంతేకాదు ఇంగ్లాండ్ జాతీయ పతాకంలో ఫ్లాగ్ ఉంది కదా, మన ఇండియన్ ఫ్లాగ్ లాగానే వాళ్ళకు కూడా ఫ్లాగ్ ఉంటుంది. ఇంగ్లాండ్ జాతీయ పతాకంలో ఎక్సాకారం ఉంటుంది. అదేంటో తెలుసా? ఆంద్రేయ సిలువ. దాని పేరేంటంటే ఆంద్రేయ సిలువ. ఆయన స్మరణార్థమై, ఆయన జ్ఞాపకంగా, ఆయన ఆ దేశానికి చేసిన సేవకు వారిచ్చిన విలువ, గౌరవం ఏంటయ్యా అంటే అదిగోండి ఆ యక్షాకారంలో ఆయన సిలువ వేయబడి చంపబడ్డాడు కనుక అదే యక్షాకారంలో ఉన్న సిలువని ఇంగ్లాండ్ జాతీయ పతాకంలో పెట్టారు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఎందుకని దేవుడు ఆంద్రేయాని ఇంతగా హెచ్చించాడు అంటే, ఈ రోజున ఒక దేశంలో, ఒక జాతీయ పతాకంలో ఆంద్రేయ సిలువ అనేటువంటి ఆ పేరుతో అంత ఉన్నతమైన స్థానంలో ఎందుకు దేవుడు హెచ్చించాడు అంటే, ఆంద్రేయ ఎన్నడూ కనపడటానికి ఇష్టపడలేదు. మనందరికీ తెలిసిన విషయమే. మనం ఎప్పుడైతే కనపడకుండా మరుగున తగ్గించుకొని ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేయడానికి ఇష్టపడతాడు. లేదు లేదు, నేను కనబడాలి, అందరికి నా స్వరం వినబడాలి, అందరికి నేను కనబడాలి అని ఎవరైతే తమ్మును తాము చూపించుకోవడానికి ఇష్టపడతారో, కొంచెం కష్టంగా ఉన్నా ఇలా చెప్పనివ్వండి, వాళ్ళని పక్కకి నెట్టేస్తాడు దేవుడు. ప్రభువుని ముందుంచి ఆయన మరుగున, ఆయన మాటున, ఆయన వెనక మనం ఉండటానికి ఇష్టపడితే ఆయన ఆకాశం అంత ఎత్తులో మనల్ని నిలబెట్టి చూపిస్తాడు ప్రపంచానికి. ప్రభువుని దాటి వెళ్ళి నేనే 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 అనేటువంటి ఒక భావనలోకి ఎప్పుడైతే వెళ్తామో, ప్రస్తుతం కొంతకాలం నువ్వు చలామణి కావచ్చు గాక, వన్ డే, వన్ ఫైన్ డే పక్కకి నెట్టేస్తాడు. చాలా బాధతో, చాలా భారంతో ఈ మాట చెప్తున్నాను. ఇంకా తర్వాత మనం కనపడం. ఒకప్పుడు అద్భుతంగా ప్రభు చేతిలో బలమైన సాధనాలుగా వాడబడిన వారు, సంఘాలను ప్రభావితం చేసిన వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఈ రోజున కనుమరుగైపోయారు. పిలుపులు లేవు. ఏంటి బ్రదర్ మమ్మల్ని పిలవట్లేదు అని అడిగే స్థితికి దిగజారిపోయారు. కారణం ఏంటంటే ప్రభువుని, ఆయన మహిమను పక్కన పెట్టారు. మేము నిన్నటి దినాన మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేశాం. ఎప్పుడు అవకాశం ఉన్నా, ఎప్పుడు సెలవులు దొరికినా స్థానికంగా ఒక పుస్తకం తీసుకొని ధ్యానం చేసే ఒక మంచి అలవాటు మేము నేర్చుకున్నాం. మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నాకు ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం ఎదురైంది. అది మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి చదువుదామా? యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక
ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక ఈ మాట బాగా మీరు గమనించాలి. ప్రజలందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపబడిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఇట్స్ హారిబుల్. ఇది చాలా భయానకమైన విషయం, భయాన్ని కలిగించే విషయం. యాజకుడు అంటే ఇశ్రాయేలు సమాజంలో ఎంత గౌరవం. దేవుని తర్వాత ఆ స్థానాన్ని ఇంక ఎవరికి ఇవ్వలేరు, వాళ్ళు యాజకుడు తప్ప, రాజుకు కూడా ఇవ్వరు. అంత గౌరవాన్ని దేవుడిస్తే యాజకులు ఏం చేశారో తెలుసా? మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాము, నా నామమును నిర్లక్ష్యము చేయు యాజకులారా. దేవుని నామాన్ని గణపరచకుండా, అక్కడ రాస్తాడు, తండ్రినైతే నాకు ఘనతేది, యజమానుడినైతే నాకు ఘనతేది అంటే దేవునికి రావాల్సిన ఘనతను, మహిమను మనం దొంగిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ప్రజల దృష్టిలో ప్రజలు మనల్ని తృణీకరించి నీచంగా ఎంచేటట్లు చేస్తారట. మీరు ఊహించండి, ఈ రోజున మనం ఎక్కడికైనా వెళ్తే 2 చేతులు వేసి ఎత్తి వాళ్ళు దండం పెట్టినట్లుగా వందనాలు చెప్పి గౌరవంగా, ఒక పెద్ద అయితే, ఒక సేవకుడైతే మనల్ని గౌరవిస్తున్నారు. దేన్ని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి మనకి గౌరవం? ప్రభువుని బట్టే కదా. ఆయనే లేకపోతే ఎవరండి మనల్ని పట్టించుకునేది? ఆయనే లేకపోతే ఎవరు మనకు విలువనిచ్చేది? మనం మర్చిపోకూడని సత్యం ఏంటంటే, ఈరోజు ఒక పొజిషన్ లో ఉన్నాం మనం. అందుకనే పౌలు మనకి గొప్ప మాదిరి విషయంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యి. గ్రేస్ ఎలోన్, ఐ నథింగ్, వీఆర్ నథింగ్. కృప లేకపోతే మనం లేము కదా. అసలు రక్షణే లేదు కదా మనకి కృప లేక. మనం రక్షించబడింది కృప చేతనే. మనం ఈ రోజున ఆయన పరిచర్యలో ఏదో ఒక భాగంలో బాధ్యత కలిగి ఉన్నామంటే అది కూడా ఆయన కృప చేత. మన సామర్థ్యాన్ని బట్టో, మన తెలివితేటలను బట్టో, మనకున్నటువంటి ఇంకేదో దాన్ని బట్టో కాదు, కానీ మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అవును, ఆంధ్రే గురించి నేను చెప్పటం మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆంధ్రే అనే పేరుకు అర్థం ధైర్యవంతుడు లేదా పౌరుషం గలవాడు. ఆయన ధైర్యాన్ని ప్రజల్ని వ్యతిరేకించటంలో, లేకపోతే అగాధాలు పెట్టుకోవటంలో, విమర్శల్లో చూపించలేదు, కానీ ఆయన ధైర్యాన్ని సువార్త చెప్పటంలో చూపించాడు. ఆయన పౌరుషం గలవాడు, ఆయన పౌరుషాన్ని కూడా దేవుని సేవలో చూపించాడు. కాబట్టి మనం కూడా ఆంధ్రే దగ్గర నేర్చుకుందాం. ముందు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత పేతురుని ప్రభు దగ్గరికి నడిపించాడు, ఆ తర్వాత ఇంకా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు, అనేక సంఘాలు కట్టడానికి కారణమయ్యాడు. ఈ రోజున చరిత్రలో ఇంగ్లాండ్ దేశంలో స్కాట్లాండ్ పరిశుద్ధ తండ్రి అనే పేరు పొందాడు. ఇంగ్లాండ్ దేశ జాతీయ పతాకానికి ఎక్కాడు అంటే అదేం చిన్న విషయంగా. అందుకనే బైబిల్ సూత్రం ఏంటంటే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. పెద్దలారా, సేవకులారా, మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. మనం మరుగైపోవాలి, ప్రభువు కనపడాలి. కాబట్టి ఈ మాటలు మనసులో ఉంచుకుందాం. ఆంద్రియా లాంటి మంచి జీవితాన్ని జీవించి ప్రభువును మహింపరుద్దాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికి వందనాలు. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. గతంలో చెప్పినట్లుగా సంఘం అనే పుస్తకాన్ని రిలీజ్ చేశాం. మీలో కొంతమంది తీసుకున్నారు. ఇంకెవరికైనా కావాలంటే మీ అడ్రస్ పంపిస్తే మీకు పోషిస్తాను. అందరికి వందనాలు. చక్కటి సందేశం అందించిన జోసఫ్ గారికి వందనాలు చేసిన చక్కటి సందేశము. 5 నిమిషాలు ఆంధ్రేయుని గురించి బాప్తిసం ఇచ్చు యెహోవా మాట వినిన ఆంధ్రేయ, ఆయన చెప్పిన మాట విని వెంబడించిన
ఆంద్రేయ పేతురును ప్రభు దగ్గరికి నడిపించిన ఆంద్రేయ, మనుషులు పట్ల జాగ్రత్తగా చేసి సువార్త ప్రకటించిన ఆంద్రేయ, ఆహారం కొరకు సేవించిన ఆంద్రేయ కాకతీయ ఒంటరిగా ఉన్న వ్యక్తిగతంగా సువార్త చేసిన ఆంద్రేయ ధైర్యవంతుడు, ఎంతో పౌరుషం గలవాడు, చక్కని సందేశం అందించిన మన జోసఫ్ గారి వందనాలు తెలుస్తున్నాం. ఆయన కొరకు, కుటుంబం కొరకు, సంఘానికి ప్రార్థిస్తాం. మరి ఆఖరి ప్రార్థనగా మన మధ్య ఉన్న రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మహోన్నతుడు, మహాపరుషుడు, సర్వోన్నతుడు మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ గురించి మమ్మల్ని మీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రభువ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను నడిపిస్తున్నటువంటి పెద్దలు పాల్శ్రీరామ్ అంకులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా మాకు అందిస్తున్నటువంటి మా ప్రియులు బన్బాస్ గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం. ఈ రోజు వాక్యం అందించిన జోసఫ్ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారు అందరిని బట్టి మీకు స్తోత్రములైనా. మరి మీ దాసుల ద్వారా ఆంద్రేయ జీవితంలో చేసిన కార్యములన్నింటినీ వివరించారు. మీకు స్తోత్రములు. దేవుని కొరకు నమ్మకంగా సాగి మరి ఆయన చేసిన పరిచర్యను మాకు వినిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించినటువంటి ఆంద్రేయ, పేతురును పరిచయం చేసినటువంటి ఆంద్రేయ, ఇంకా అనేక మందిని పరిచయం చేసి దేవుని కొరకు నమ్మకంగా పరిచయం చేసినటువంటి ఆంద్రేయుని గురించి వినగలిగినాం నాయన. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు రాకడ వరకు కూడా మేము ఇలాగనే పరిచయం చేయుటకు మరి పరిచయం చేసి అనేక మందిని, కుటుంబమును, సమాజమును, మరి మా ప్రభు ఇంటి వారిని, మరి తెలిసిన వారందరినీ కూడా మీకు పరిచయం చేయనట్లు మమ్మల్ని సిద్ధపరచని వేడుకుంటున్నాం. మీ కృపగల హస్తానికి అప్పించుకొని ఈ దినాన్ని ప్రారంభిస్తున్న ఈ దినమంతటగా మీ కాపుదల భద్రత మాకు అనుగురించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుదురని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రం వందనం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం.